ఆ కాంబినేషన్ ఎవరికి తెలియకుండా ఉంటుందండి. అసలు గారెలంటేనే కోడి కూర. ఎంత బాగుండండి, అంత బాగుంటుంది, వర్ణించలేను, అంత రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిల్లంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. అమ్మ నా కూతురు గారు రుపుతాను, అమ్మ నేను రుపుతాను. అమ్మ నా తల్లి, ఏం తీసుకొచ్చారు కూరకి? చికెన్ తెచ్చా, నువ్వులే నేను రుపుతలే. అమ్మో నువ్వు కష్టపడితే నేను చూడలేను బంగారం. భలే టయానికి చికెన్ తీసుకొచ్చావు నాన్న. ఎలాగో నేను గారెలు చేద్దామని చెప్పి రుబ్బి పెట్టాను. అసలు ఆ కోడి కూరకి ఆ గారెలకి మామూలుగా ఉండదు నాన్న కాంబినేషన్. చిట్టి గారెట్రా, చిట్టి ఇడ్లీ లాగా ఉంటుంది. ఆ చిన్న చిన్నగా ఉంటాయి నాన్న. ఇప్పుడు చిన్న పునుగుల కంటే కొంచెం పెద్ద సైజు ఉంటది. ఇప్పుడు చిన్న పునుగు ఎంత రుచిగా ఉంటది, బయట బాగా క్రిస్పీగా లోపల మెత్తగా అట్లా ఉంటది. అసలు ఒక్క దెబ్బకి నోట్లోకి ఒక్కొక్క గారు వెళ్ళిపోద్ది. పెద్ద పునుగు కంటే చిన్న పునుగు ఒక్కొక్క పునుగు దెబ్బకు కూడా వెళ్ళిపోద్ది. అంతే, అట్లా ఇట్లానే ఉంటది. అసలు ఆ కోడి కూరలో ఒక ముక్క కోడి ముక్క ఆ గారె కలుపుకొని నోట్లో పెట్టుకుంటే ఉంటది, మామూలుగా కాదు. చూడు అలా ఉండాలి తల్లి, దూదిగా, అప్పుడు గారె మళ్ళీ వస్తుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? చూశారు కదా, ఈరోజు నాన్నగారి కోరిక మేరకు నేను కోడి కూర చిట్టి గారె చేయాలనుకుంటున్నా. ఆ కాంబినేషన్ ఎవరికి తెలియకుండా ఉంటుందండి. అసలు గారెలంటేనే కోడి కూర. చిట్టి గారెకి పెద్ద గారెకి డిఫరెన్స్ ఏంటంటే, చిట్టి గారె బయట క్రిస్పీగా లోపల మెత్తగా, ఒక్కసారి నోట్లో వేసుకుంటేనే అబ్బా అన్నట్టుంటుంది. అసలు అంత నవలాల్సిన పని కూడా లేదు. ఆ కూరలో ఆ చికెన్ ముక్కలో ఆ గారె కలుపుకొని తింటా ఉంటుంటే ఇంకేం చెప్తానండి, నాన్నగారి మాటల్లోనే మీరు విందురు. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఈ కూర కోసం కావలసిన పదార్థాలు, చేసుకునే విధానం ఇన్ డీటెయిల్డ్గా మీకు చేసి చూపించేస్తాను. వంటలోకి వెళ్ళిపోదామా? చికెన్ ముక్కలు 2 కేజీలు, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి 3, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు 3, కొత్తిమీర 1 కప్పు, 2 కరివేపాకు రెమ్మలు, 2 ఇంచుల చెక్క, 3 యాలుక్కాయలు, 3 లవంగాలు, ధనియాల పొడి 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద 50 గ్రాములు, 2 స్పూన్ల గరం మసాలా పొడి. కూర కోసం ముందుగా దాకా పెట్టుకుంటున్నానండి. ఇందులో 100 గ్రాముల వరకు నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలుక్కాయలు వేసుకొని దూరగా వేయించుకొని, కొత్తిమీర ఆకులు వేసుకొని చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాయండి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు మెత్తపడే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి. టమాటా ముక్కలు మెత్తపడాలంటే మూత పెట్టుకొని ఆవిరిలో మగ్గించుకోండి. ఉల్లిపాయ టమాటాల మిశ్రమం చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది చక్కగా వేగాక రాళ్ళుప్పు వేసుకుంటున్నానండి. 1/2 చెంచా పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం, అడుగంటకుండా. ఇప్పుడు ఇందులోకి 2 చెంచాలు ధనియాల పొడి వేసుకుంటున్నానండి, దంచి పెట్టుకున్నది. ధనియాల పొడి కూరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది ఒకసారి వేగాక కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ ముక్కలకి మసాలాలు మంచిగా పట్టేంత వరకు కలుపుకొని
మసాలా మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టాలండి, అప్పటిదాకా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చికెన్ ముక్కల్లోంచి నీరు బయటకు వచ్చే వరకు ఉంచాలి. ఈలోపు గారెల కోసం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని గారెల్లో కలుపుకుంటే మంచి రుచినిస్తుంది. గారెల కోసం నేను ముందు రోజే 2 గ్లాసుల మినపప్పును తీసుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. నేను ఉప్పుని ఆ పిండి రుబ్బేటప్పుడే వేసుకున్నాను. ఈ పిండిని ఇట్లా కలుపుతూ ఉంటే గారెలు మంచి గుల్లగా వస్తుంది. ఇప్పుడు దాక పెట్టుకొని ఒక పక్కన నూనె పోసుకొని నూనె వేడయ్యాక గారెలు వేసుకుందాం. నూనె చక్కగా వేగింది. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని చిన్న చిన్నగా గారెలు వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చిట్టి గారెలు వేసుకుంటే ఏంటంటే మనకి తినడానికి సులువుగా ఉంటుంది, బయట కరకరమంటూ లోపల మెత్తగా గారె మరింత రుచిగా ఉంటుంది. ఇవి చిన్నపిల్లలకు చాలా చాలా బాగా నచ్చుతాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేతిని తడుపుకుంటూ ఒక చేతితోనే వేసేయచ్చండి గారె. పిండి మాత్రం నిమ్మకాయ సైజ్ అంత మాత్రమే తీసుకోండి, అప్పుడే చిట్టి చిట్టి గారెలు వస్తాయి. ఇప్పుడు వేసుకున్నాక గారెని వెంటనే కదలకుండా పైకి తేలాక ఒకసారి తీసి బుట్టలో పెట్టుకుందామండి. ఇప్పుడు మరొక వాయి వేసుకుంటున్నాను. అలానే అన్ని గారెలు వేసుకొని ఒకసారి పైకి తేలాక తీసి పక్కన పెట్టుకున్న దాన్ని రెండోసారి వేయించుకోవాలి. ఇలాగా తెల్లగా ఉన్నప్పుడే తీసేయాలి. ఇప్పుడు రెండోసారి గారెను వేసుకొని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. 2 సార్లు గారెలు వేయించడం వల్ల ప్రతి ఒక్కటి ఒకేలాగా వేగుతాయి, బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. ఈలోపు మనం మూత తీసుకొని కూరను చూసుకుందామండి. చికెన్ ముక్కల్లోంచి మంచిగా నీరు బయటకు వచ్చేసింది. ఒకసారి అడుగంటకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల కారం వేసుకుంటున్నాను. కారం ముక్కలకు మంచిగా పట్టే వరకు ముక్కల్ని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పావుసేరు గ్లాస్ వరకు నీరు పోసుకున్నానండి. ఆ నీళ్లు ఈ ముక్కలకి మంచిగా సరిపోతాయి. మరొకసారి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. ఈలోపు గారెలు వేయించుకుందాం. రెండోసారి వేయించేటప్పుడు గారెలు కొంచెం టైం తీసుకుంటాయండి. ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. ఇలాగా ఎర్రగా వచ్చాక తీసుకొని బుట్టలో వేసుకోవడమే. ఒక పక్క కూర చూసుకుందామండి. మూత తీసుకొని నూనె కొంచెం పైకి తేలింది. ఒకసారి కలుపుకొని అడుగు అంటిందా లేదో చూసుకోవాలి. గరం మసాలా పొడి 2 చెంచాల వరకు వేసుకుంటున్నాను. అసలు కోడి కూరకి గరం మసాలా పొడి మంచి రుచి, ఫ్లేవర్ కూడా. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల నుంచి దించేయడమే. కూర చక్కగా అయిపోయింది. నాన్నగారికి గారెలో కూర వడ్డించేద్దాం.
ఏం రంగు రంగుగా ఉంది తల్లి కూర. చిట్టి చిట్టి గారెలు. అబ్బో ఇది ఒక్కొక్కటి వెళ్ళిపోద్ది కదా తల్లి. అదే చెప్పింది మీకు నేను. తల్లి ఇది చిట్టి గారంటే. అవును నాన్న. భలే ఉంది తల్లి. మన రుబ్బింది కదా, అవును నాన్న. మెత్తగా నవ్వులుతుంటే అసలు నా మామూలుగా లేదు. చాలా బాగుంది టేస్ట్. బయట కరకరమంటుందా? అది సౌండ్ రాకుండా కరకర అంటుంది, భలే అంటుంది. క్రిస్పీగా, లైట్ క్రిస్పీగా చక్కగా భలే టేస్ట్ వచ్చింది తల్లి. చాలా బాగుంది. ముక్క కూడా బాగా భలే ఉడికింది తల్లి. ఈ చిట్టికారికి కోడి కూర గ్రేవీతో ఆ చిట్టికారి బొక్క తింటే వద్దు తల్లి. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుండండి, అంత బాగుంటుంది, వర్ణించలేను, అంత రుచిగా ఉంది తల్లి. ఈ గారె, చికెన్ ముక్క, కొద్ది నిమ్మకాయ పిండుకొని, ఉల్లిపాయ, చెప్పానా ఒక్క గుప్పకి వెళ్ళిపోతా ఒక గారె అని. చూశారు కదండి. మీరు కూడా ఇదే రకంగా పిండి రుబ్బుకొని మా అమ్మాయి చూపించినట్టుగా అందులో ఏమేమి వేయాలో, ఎలా వేయాలో, గారెలు చిట్టి గారెలు వేసుకొని, కూర కూడా చికెన్ తెచ్చుకొని అదే రకంగా మసాలాను వేసుకొని చక్కగా వండుకొని చిట్టి గారెలు ఈ రకంగా తింటే ఉంటుందండి, మైమరిచిపోతారండి. అంత బాగా వండింది. మీరు కూడా వండుకొని ట్రై చేసి తిని మాకు కామెంట్ పెట్టండి. అలాగే కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తూ ఉంటే మీ దయతో మమ్మల్ని ఆదరించండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వంటకాలతో మరి ఒక వారం కలుసుకునే అవకాశాన్ని కల్పించండి. అంతవరకు సెలవండి, ఉంటామండి. బాయ్ అండి.